అయినా మనకు పార్టీ మనకు లేనప్పటికీ నేను చాలా మంది కొంతమంది పార్టీ నాయకులు మారినారు. ఈరోజు పెళ్లి చేసుకునేది ఒకరితోన సంసారం చేస్తాం వేరేతోన అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ నాయకులు తయారైనారు. వాళ్ళకి ఏంటంటే ఎక్కడ పార్టీ లేకపోతే ఎవరు పోయినారు కాంగ్రెస్ పార్టీలకి, మన టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి నాయకులు ఎవరైనా పోయినారంటే వాళ్ళు పైరవీల కోరికి ఇసుక అమ్ముకుందాం, మట్టి అమ్ముకుందాం దాని కోరికి పోయినారు తప్ప ప్రజల క్షేమం కోరికి, ప్రజలకు అభివృద్ధి చేద్దాం, ప్రజలకి ఏమైనా చేద్దామనే అభిప్రాయం మీద పోలేదు. ఎంతసేపు ఇచ్చినా వాళ్ళు ఇచ్చే డబ్బుల కోరిక అమ్మడపోయి, వాళ్ళు ఇచ్చే ఏదో చిల్లర డబ్బుల కోరిక అమ్మడపోయి, వాళ్ళు పైరవికారులు కావాలనే ఉద్దేశంతోన ఆ ఎంఆర్ ఆఫీసు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి డబ్బులు తినాలనే ఒక దురుద్దేశంతోన ఈరోజు కొంతమంది నాయకులు మనల్ని ఇడిచిపెట్టిపోయినారు. అయినా మీరందరూ ఆశీర్వాదం ఉన్న రోజులు ఎవరు కూడా మనం భయపడక్కర్లేదు. మీరు ప్రజలు దేవుళ్ళు. ఈరోజు ప్రజలు అనుకుంటేనే హీరో అవుతాడు, ప్రజలకు అనుకోకుంటే జీరో అవుతాడు. ఎవరైనా ఏ నాయకుడు ఎంత గొప్ప నాయకుడు అయినా పార్టీలు మారిన నాయకులని జీరోలు అవుతారు తప్ప హీరోలు గారు. ఒక తాను పెళ్లి చేసుకున్నాక వాళ్ళతోనే సంసారం చేయాలి కానీ మళ్ళా రాజకీయ వ్యభిచారం చేస్తే ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు రాజకీయ వ్యభిచారం చేసే నాయకులు మళ్ళీ వార్డుల పోతూ తిరుగుతుంటారు. వాళ్ళని మీరు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది మీ కళ్ళ ముందర కనిపిస్తుంది. ఎవరికో ఏమీ చెప్పక్కర్లేదు. ఈయనే మనం ఒక సమీకృత మార్కెట్ని అంటే కూరగాయల మార్కెట్ని అతి నవీన పద్ధతులతోన కూరగాయల మార్కెట్ని మీకు పక్కనే కట్టించుకున్నాం. అదేవిధంగా ఒక కమ్యూనిటీ ఇక్కడ కూడా ఒక ఫంక్షన్ హాల్ని అంటే పెళ్లిళ్ళైనా చిన్న ఫంక్షన్స్ అయినా కూడా ఆ కమ్యూనిటీ హాల్ని కూడా ఇక్కడనే ఆడిటోరియం కూడా ఇక్కడనే మీ కాలనీలో కట్టించడం జరిగింది. అంటే అభివృద్ధి అనేది ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు ఆగిపోయిన పనుల్ని నేను స్టార్ట్ చేసిన. అదేవిధంగా బస్ స్టాండ్ని నూతనంగా నిర్మించుకున్నాం. అదేవిధంగా లైబ్రరీ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, ముఖ్యంగా స్కూల్స్ని ఏ విధంగా స్మృతి వనం కానీ ఏమైనా కానీ ఈరోజు మా టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈరోజు మనకి అభివృద్ధి అనేది జరిగింది. అదేవిధంగా మన పిల్లల చదువుకి ఎక్కడా పోకూడదని మెడికల్ హాస్పిటల్ కూడా ఈ సంవత్సరం మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే గతంలో హాస్పిటల్ ఎట్లా ఉండే ఈరోజు హాస్పిటల్ అభివృద్ధికి ఎంత అభివృద్ధి చేసినా మీ కళ్ళ ముందర చూస్తున్నారు. గతంలో హాస్పిటల్ పోతే 2-3 డాక్టర్లు ఉంటుండే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక గతంలో ఒక 40 మంది డాక్టర్లను ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా మటుకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసినప్పటికీ కొంత ఈ సంవత్సరంలో కొంత ఇబ్బంది కలుగుతుంది మన ప్రభుత్వం లేనందుకు. ఇంతకుముందు మీరు అందరూ కళ్యాణ లక్ష్మి ఆడపిల్లల పేద పిల్లల ఇళ్ళకి 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి వస్తుండే. మొన్ననే కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత మాటలతోన కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే కళ్యాణ లక్ష్మి 116 రూపాయలు ఇస్తాం, మనకి తర్వాత దాంతో ఒక తులం బంగారం ఇస్తామంటారు. ఈరోజు షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ మన ఒక తులం బంగారం ఎక్కువ ఇస్తామన్నారు. మళ్ళీ ఈరోజు ఈ 5 నెలలు 1,00,000 పెళ్లిళ్ళు అయినాయి. 1,00,000 పెళ్లిళ్ళకి మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ నాయకులు వస్తే తులం బంగారం ఇచ్చి మాట్లాడాలని మిమ్మల్ని అందరినీ కూడా డిమాండ్ చేయాలని కోరుకుంటున్నాం. నెంబర్ 1గా కారు దూసుకుపోవాలని మీ అందరు కోరుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటూ జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. జై కేసీఆర్, జై బీకేఎంఆర్, జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ.